గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. వెల్కమ్ టు హాట్ టీవీ క్రైమ్ సీన్. నిత్యం ఎక్కడో ఓ చోట ఆడవాళ్లపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యా ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఆడది కనిపిస్తే చాలు అలుసుగా తీసుకునే ఆమెను అనుభవిస్తున్నారు కామ పిశాచులు. కానీ అదే ఆడది అపర కాళిలా తిరగబడితే కామాంధుల కట్టె కాలే వరకు వదిలిపెట్టదు. ఇప్పుడు ఒడిశాలో జరిగింది కూడా ఇదే. ఆడవాళ్లను ఆటబొమ్మలు చేసి అనుభవిస్తున్న ఓ కిరాతకుణ్ణి చంపి కాల్చి బూడిద చేశారు అపర భద్రకాళు. ఒడిశాలోని గజపతి జిల్లా కుయ్యూరు గ్రామంలో కాంబి మల్లిక్ అనే 60 ఏళ్ల వ్యక్తి నివసిస్తున్నాడు. 4 ఏళ్ల క్రితమే అతని భార్య మరణించింది. చింత చచ్చినా పులుపు చావదు అన్నట్లు వయసు మళ్ళీ కాటికి కాళ్లు చాపుకొని కూర్చున్నా సరే అతనిలో కామ కోరికలు మాత్రం చావలేదు. అందుకోసం గ్రామంలో కనిపించిన ప్రతి మహిళపై కన్నేశాడు. ఒంటరిగా కనిపించిన వారందరినీ ఇష్టం వచ్చినట్లుగా తాకడం ప్రారంభించాడు. అర్ధరాత్రులు ఎవరైనా ఇంట్లో ఒంటరిగా ఉన్నారని తెలిస్తే అక్కడికెళ్లి మరీ అత్యాచారానికి పాల్పడేవాడు. ఇలా ఇప్పటికే గ్రామంలోని 5గురిని బలవంతంగా అనుభవించాడు. బయటకు తెలిస్తే పరువు పోతుందని భావించిన బాధితులు ఎవరికీ చెప్పకుండా లోపలే బాధను దిగమింగుకున్నారు. కాంబి మల్లిక్ ప్రవర్తన గ్రామంలో ఎవరికీ నచ్చేది కూడా కాదు. అయితే ఈ నెల 3వ తేదీన కాంబి మల్లిక్ 52 ఏళ్ల వితంతుపై కూడా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆ విషయం ఆ నోట ఈ నోట పాకి మిగతా 5గురు బాధితురాలకు తెలిసింది. దీంతో 6గురు బాధితులు ఒక్కటయ్యారు. గ్రామంలో మరో మహిళకు ఇలా జరగకుండా చూడాలని నిర్ణయించుకున్నారు. అందుకోసం కాంబి మల్లిక్ను చంపాలని పన్నాగం పన్నారు. వీళ్ళకి తోడుగా మరో 2 మహిళలు, 2 పురుషులు కూడా జత కట్టారు. మొత్తం 10 మంది కలిసి అదే రోజు రాత్రి కాంబి మల్లిక్ ఇంటికి వెళ్లారు. నిద్రిస్తున్న అతడిపై బాధిత మహిళలంతా దాడి చేశారు. పదునైన కత్తితో కసి తీరా పొడిచారు. అయినప్పటికీ వారి కోపం చల్లారక అంతా కలిసి అతన్ని తమ గ్రామానికి 2 కిలోమీటర్ల దూరంలో ఉన్న అడవులకు తీసుకెళ్లారు. ఆపై అతడు బ్రతికుండగానే శరీరానికి నిప్పంటించారు. బూడిద అయ్యే వరకు అక్కడే ఉండి మరి ఆ తర్వాత ఇళ్లకు చేరుకున్నారు. ఆ మరుసటి రోజు నుంచి తన తండ్రి కనబడడం లేదని మృతుడి పిల్లలు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులకు కాంబిని హత్య చేశారన్న విషయం తెలిసింది. దీంతో గ్రామస్తులు ఇచ్చిన సమాచారం మేరకు అతన్ని కాల్చేసిన ప్రదేశానికి చేరుకున్నారు. కాంబి మల్లిక్ అవశేషాలను స్వాధీనం చేసుకుని వైద్య పరీక్షల నిమిత్తం పంపారు. కాంబి మల్లిక్ను హత్య చేసిన 8 మంది మహిళలు, 2 పురుషులను పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణలో మృతుడు తమను లైంగికంగా వేధించినందుకే అతన్ని చంపేసినట్లు 6గురు మహిళలు పోలీసులతో చెప్పుకొచ్చారు. అయితే బాధితురాళ్లు గతంలో లైంగిక వేధింపుల గురించి తమకెప్పుడు ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు. హత్యకు గల కారణాలపై పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఎన్ని అవమానాలైనా తట్టుకునే ఆడవాళ్లు మానా ప్రాణాల జోలికి వస్తే మాత్రం ఊరుకోరు. ఆటబొమ్మల్లా చూసే ఆడవాళ్లను అపర కాళిలా మరి అంతం చేస్తారు. తస్మాత్ జాగ్రత్త. ఇక మరొక క్రైమ్ స్టోరీతో మళ్ళీ కలుద్దామంటే స్టే క్లిక్ ఆన్ ఆర్టీవీ. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.